నన్ను చంపుకో, కట్టెలు నువ్వు కొట్టక నేను కొడతాను, అది కింద పడి. తెల్లతోలు నువ్వు కట్టెలు కొట్టరా, ఇప్పుడే వచ్చేస్తా. అక్క 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 ఎవరో వెళ్ళు. దారిలో తగిలేరు, ఆ దిగ్గది కావాలని తిరుగుతుంటేనే తీసుకొచ్చాను. ఎవరో ఏంటో తెలుసుకోకుండా రూమ్ ఇవ్వడం కుదరదు. వీళ్ళు దొంగతనాలు చేస్తారో ఖూనీలు చేస్తారో ఎవరికి తెలుసు. అయ్యయ్యో, వాళ్ళు మంచోళ్ళు అక్క, చూస్తే కనబట్టలా, ఒకసారి సరిగ్గా చూడు. ఈ ఊళ్ళో స్కూలు బార్ల గొడవలు ఏంటో తెలుసుకోవడానికి ఎన్సిఎస్ నుంచి వచ్చిన రిటైర్డ్ టీచర్ని నేను. గిరీశం బార్ మూయిస్తారా? అందుకే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాతే చెప్పగలం. వాడి బార్ మూసేయాలి. ఎలాంటి సాయం కావాలన్నా నాకు చెప్పండి. సురి, వీళ్ళకి రూమ్ చూపించు. సరే అక్క. క్షమించాలి, మా హెచ్ఎం పొద్దుటి నుంచి మీకోసం వెయిట్ చేశారు. ఎండ కదా, కాస్త కళ్ళు తిరిగాయి. కంగారేం లేదు, డల్ గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు? అమల, హెచ్ఎం గారు అమ్మాయిని. ఇక్కడే టీచర్ గా పనిచేస్తున్నాను. పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ వస్తాం. అయ్యో అదేం లేదు, అన్ని వివరాలు నేనే మీకు బ్రీఫ్ గా చెప్తాను. కొద్ది సంవత్సరాల క్రితం గిరీశం బాబు గారు ఆక్రమించి సొంతం చేసుకున్న గవర్నమెంట్ భూముల్ని 13 సంవత్సరాల కిందట ఆయన ఎక్కువ ధరకి ఎన్సీఎస్ కి అమ్మాడు. 5 ఏళ్ల కిందట బార్ మొదలు పెట్టాడు. అప్పట్నుంచే ఈ స్కూల్ కి ప్రాబ్లమ్స్. తప్పతాగిన వాళ్లంతా అరాచకంగా స్కూల్లోకొచ్చి పిల్లల్ని భయపెడతారు. రాత్రైతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతాయి. పొద్దున స్కూల్కు వచ్చిన పిల్లలు తాగేసిన మందు సీసాలు, వదిలేసిన ఇంగిలెముకలు శుభ్రం చేసుకుని చదువుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడు చేసే సంఘటనలేవి ఇక ముందు జరగకూడదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డీటెయిల్డ్ గా ఒక పేపర్ మీద రాసివ్వండి. నా రిపోర్టుతో పాటు ఎన్సీఎస్ కి సబ్మిట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మాక్సిమం వివరాలతో ఒక ఫైల్ తయారు చేసిస్తాను. ఓకే. ఏమా, ఎన్సీఎస్ కి ఇస్తానన్న రిపోర్ట్ సంగతి ఏమైంది? ఒక్క 10 నిమిషాలు, రసూల్ని కూడా రానివ్వండి. పూకుట్టే కదా, రసూల్ పూకుట్టి సినిమా మిక్సింగ్ ఇంజనీర్ కాదు, నాతో కలిసి కాలేజీలో చదువుకున్నాడు. జర్నలిస్ట్. అతనికి బార్, స్కూల్ విషయాలన్నీ బాగా తెలుసు. తను డ్రాఫ్ట్ చేస్తే దాన్ని మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. రసూల్ రా, ఈయనే మాధవరావు మాస్టర్. నమస్తే అండి. ఈయన అర్థమైంది, అమల ఫోన్లో చెప్పింది చనిపోయారనుకున్న తండ్రి తిరిగి వచ్చారని. మాస్టర్, మాక్సిమం డీటెయిల్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. మళ్ళీ వస్తాను, చిన్న పని ఉంది. అలాగే. అమలా, ఒక్క నిమిషం. కొన్ని రోజులు నేను ఊర్లో ఉండను, అన్ని విషయాలు వచ్చాక చెప్తాను. దండాలయ్యా. బాగున్నావా? ఏందయ్యా ఎమ్మెల్యే, చాన్నాళ్ళు అయింది నువ్వు ఈ టేప్ వచ్చి. అయ్యో, అసెంబ్లీ జరుగుతుంది కదా అయ్యగారు, అందుకని. ఏందయ్యా సంగతులు? మన బార్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఎన్సీఎస్ నుండి ఎవరో ఇద్దరు వచ్చారు. ఆ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు హెచ్ఎం ఇంట్లోనే ఉన్నారట. వాళ్ళు మనకు అనుకూలమైన రిపోర్టు చచ్చినా రాయరు. అయితే నేను మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడినా. బయట నుంచి నాకేదైనా సాయం కావాలనుకుంటే నిన్నే అడుగుతానులే. త్వరగా వచ్చే బాబు. సరేనా? చెడ్రా. ఇక్కడ కృష్ణ అంటే ఎవరు? నేనే. ఏంటి సార్? ఎరా ఇతనేనా? అవును సార్. బండెక్కించట్రా. ఏంటి సార్ ఇది? రసూల్ అనే కుర్రాన్ని నిన్న రాత్రి ఈ పాండుగాడు లారీతో గుద్ది చంపాడు. కూతురి దొంగ ప్రేమికుడిని చంపించడానికి ఈ కృష్ణ సుపారీ ఇచ్చాడు కదా. వదిలేసిన మాజీ మొగుడిని తెచ్చుకుంది అడ్డంగా ఉన్న కూతుర్ని వదిలించుకోవడానికేగా. పచ్చి అబద్ధం సార్, నాకేం తెలియదు సార్. చెప్పరా, నీకెంత డబ్బిచ్చాడు? 50,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. అయ్యో, మిగిలింది పనైన తర్వాత ఇస్తానన్నారు. సార్, ఇది అన్యాయం. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఏడ్చుకురండి వాణ్ణి. అయ్యో, ఏమండి? నాన్న. సార్,
ఇలా కొడితే ఆయన చచ్చిపోతాడు. మనమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చావనివరా. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకుంటాను, లేదంటే వీడు నేరం ఒప్పుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు సార్. ఆగండి. ఏం తప్పు చేశాడని ఇతన్ని ఇలా అన్యాయంగా కొడుతున్నారు? నువ్వెవరో? నేను మాధవరావు మాస్టర్ని, కృష్ణ చెల్లెలికి భర్తని. మాధవరావు మాస్టరా? నేనే నిన్ను కలుద్దాం అనుకున్నాను. ఈ దురాలోచనలో నీకు భాగం ఉందా? ఏ దురాలోచనలో? దుర్మార్గమైన హత్య. ఇతర కులం వాడితో కూతురు ప్రేమలో పడటం ఏమాత్రం ఇష్టం లేని కన్న తండ్రే ఆ అబ్బాయిని డబ్బులిచ్చి మరీ చంపించాడు. మీరు చెప్పేవన్నీ నిజం కాదని అందరికీ తెలుసు కదా సార్. దయ చూపించండి, కృష్ణని వదిలేయండి. అవునరా, నిజాలు కావు. ఏం పీకుతావురా? పోరా ఇక్కడ నుంచి. మాస్టరు, రాజన్న, నేను చెప్పాను కదన్నా, నా వల్ల ఎటువంటి గొడవ రాదు. నో ఫైట్, నో ప్రాబ్లం, ఓకేనా? నేనే కూల్గా హ్యాండిల్ చేసుకుంటానుగా. అన్నా, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మళ్ళీ చేస్తాను. ఏమైంది? అయ్యో, నా చైన్ కనిపించట్లేదు. సారీ అండి, మింగేశాను. మీకు కావాలా? దొంగ, వీణ చైన్ మింగేశాడు. దొంగ, అక్క, వీణ చైన్ మింగేశాడు. నేను చూశాను. ఏమైంది? ఈ దొంగే నా చైన్ మింగేశాడు. ఈ అమ్మాయి చైన్ మింగేసావా? పల్లీలు మింగాను, వాళ్ళకేంటంటే నష్టం? కథలు చెప్పుకో. ఈ అమ్మాయి చైను నువ్వు అంటూ మింగేసావా? మింగింది పల్లీలనా? వాళ్ళ చైన్ కాదు. మళ్ళనా పాపమీడు అమాయకులా ఉన్నాడు. మనం చెప్పేదేం అర్థం కావట్లేదు. అమాయకుడేం కాదు, తెలివైనోడే. హలో, ఈ అమ్మాయి గొలుసు గోల్డ్ చైన్ దొంగిలించావా? దొంగతనమా? నేనా? ఆహా, నేను చూశాను నువ్వు మింగుతుంటే. అన్న, నువ్వు కూడా చూసావు కదా. నేనే సాక్ష్యం. అదే నేను చెప్తుంది. నేను చూస్తుండగానే వీడు మింగేశాడు. కరెక్టే, ఇది టక్కర్ దొంగలా ఉన్నాడు. టక్కర్ దొంగ అంటే ఏంటన్నా? ఓహో, అది కూడా తెలీదా? నువ్వు బలి ఓవరాక్షన్ చేస్తున్నావు తమ్ముడు. డ్రైవరు, బోర్డు పోలీస్ స్టేషన్ పోనే. పోలీస్ స్టేషనా? ఎందుకన్నా పోలీస్ స్టేషన్? ఈడు మొహం చూస్తేనే తెలుస్తుంది ఈడు పెద్ద టక్కర్ దొంగనే. ఏమండి, నేను దొంగను కాదు, నన్ను నమ్మండి. అన్నా, నేను స్కూల్లో బలపం కూడా దొంగతనం చేయలేదన్నా. చూడు బాబు, నువ్వు సినిమాలో బ్రహ్మానందంలాగా బాగా యాక్షన్ చేస్తున్నావు గానీ నీ యాక్షన్ ఇక్కడ ఎవ్వరు నమ్మరు. నువ్వు ముందు పద, ఈయన తీసుకెళ్లి ముందు ఎక్స్రే తీపిద్దాం పదని. ఎక్స్రేనా? ఎందుకు ఎక్స్రే? నువ్వు ముందు పదరా. ఎక్స్రేలా అన్ని తెలియతే చెప్పేది వినన్నా? సరే, ఏంటి అక్క? మరేం చేద్దాం? కక్కించమంటావా? ఏమండి, అతను వదిలేయండి. మేము కంప్లైంట్ ఇవ్వడం లేదు. మరి పోలీస్ స్టేషన్ పోదా? నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేదేంటి? అదేం కుదరదు. ఆ అమ్మాయి వద్దంటుంది. మధ్యలో నీకేంటి దూరా, పని పాట లేకుండా. డ్రైవర్, బోటు వెనక్కి తిప్పు. ఏమండి, ఏమండి, ఇంకా నయమండి. మీరు గనక చెప్పకపోతే ఈ పాటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఉండేవారు. ఏమండి, మీ పేరేంటండి? ఏంటి? మీ పేరు చెప్తారా? మీనాక్షి. బా, మీనాక్షియా? మీరు మామూలు మీనాక్షి కాదండి, మధుర మీనాక్షి. సరే, నీకు అక్కర్లేదంటే ఈ టక్కర్ దొంగ నేను అట్టుపోనా? ఎందుకు? ఇటు కడుపులోని సైన్ బయటికి రావాలంటే ఇటు చేత 2 గెల అట్టుపళ్ళు తినిపించి టాయిలెట్ తీసుకెళ్లి కూర్చోబెడతా. దొరికితే 50-50. ఏమంటావు? అన్నా, అతను మింగింది పాపం చైన్ కాదు. ఎరా, చైన్ మింగేవని నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను కదరా. ఏంటనా? అర్థం కాల. చాలే పోరా, అర్ధగట్టు ఎదవా. మీనాక్షి, ఓ వెళ్దాం రా. ఎవరు? ఇక్కడ మాధవరావు మాస్టర్. నేనే. నమస్కారం సార్. నా పేరు చిన్న. రాజన్నకి తమ్ముళ్ళు లాంటి వాడిని. మణి అన్నకి వాళ్ళ అబ్బాయినే నేను. ఓ మనోహర, ఎవరో తెలుసా? మన మణి అన్న కొడుకు. మణి అన్నే మన రాజా నరసింహ చేశాడు. వాడు మామూలుడు కాదు. అయ్యో మాస్టర్ గారు, అది నాకు తెలుసు కదా. మణి అన్న పట్ల గౌరవం ఉండబట్టే వాళ్ళ అబ్బాయిని నా తమ్ముళ్ళ చూసుకుంటున్నానని నాతో చాలా సార్లు చెప్పాడుగా. వాట్ మిస్టర్ చిరుసింహ? హలో, చిన్న రాజా. మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తాడు. సరే సరే సరేలే. రాజా ఎప్పుడు వస్తాడు? అన్నయ్య రావడానికి 1 వీక్ పడుతుందని మీతో చెప్పమన్నాడు. అంతవరకు నన్ను చూసుకోమన్నాడు. కథలో హీరో ఎంట్రీ లేట్ అవుతుంది, జనం ఇంకా వెయిట్ చేయరు.
అది నీకు అర్థం కావట్లేదా? మా అన్నయ్య లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడండి. దట్ ఈజ్ రాజా నరసింహ. ఏంటి అలా చూస్తున్నావు? టక్కరి దొంగ. టక్కరి దొంగ అంటే ఆశ దోశ అప్పుడు అక్క అతనెవరు? అతనా నాకు కజిన్ బ్రదర్ ఉన్నాడు.